పెట్టింటి అది ఇట్లానే బ్యాక్టీరియా ఎక్కువ వచ్చింది, ఏం తట్టుకోలేక. ఎన్ని ఎకరాలు ఉంది పొలం మీకు? 4.5 ఎకరా ఉంది. పర్లేదుగా. అక్కడ 2 ఎకరా పెట్టింటి, అది ఎత్తిపోయా చెట్లే వీకేసిన కాకంగా. ఏదో మందుల వాళ్ళు ఇలా వస్తారో ఏదో చూపిస్తారు, ఏదో చేస్తామని అంటారు. లాస్ట్కి వచ్చేళ్ళకి పెట్టుబడి చేస్తారు దండిగా. ఏమంటే వాతావరణం మీద వేస్తారు. లేదు వాతావరణం తొక్కలేదు, ఎవరు చెప్పారు? ఏమనంటే పూతలు మందు లేదనా వాతావరణం అది ఎట్లుందంటే వాతావరణం అని అంటే చెప్పండి. వాల్మీకి గారు చెప్పండి. నాగేంద్ర సార్ నాకు. నాగేంద్ర వాల్మీకి గారు. వాల్మీకి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం చదువుకున్నారనే? 10 వరకు చదివాను సార్. 10 చదువుకున్నారు. ఏంది ఇంత ప్యాషన్ బాగా చేసావు, మొక్కలు చాలా బాగా చేసావు. మొక్కలు ఇంత టాలెంటెడ్ చేసావు కానీ ఎక్కడో చిన్న లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంది దీనికి మన ప్రాబ్లం ఏమనుకుంటా చెప్పు నాగేంద్రనా? ఇది తెగుళ్ళు ఎక్కువ ఇస్తున్నాయి, కూర్చోలేదు. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ఈ క్రాప్లో మనకి ఏమర్థమైందంటే కొంచెం ఫ్రూట్ సెట్టింగ్ అయింది, ఇంకొంచెం బాగా చేసుకోవాలి, బెటర్గా చేసుకోవాలి. దీనికి ఉన్న అన్ని రకాల రోగాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ రోగాలు అనేవి దాదాపు అన్నీ ఉన్నాయి. అవును, కానీ నాగేంద్రనా మొక్కలు మటుకు అద్భుతంగా ఉన్నాయి. మొక్కలు ఇంత బాగా చేసి ఏంటి దీనికి ఎక్కువ పేడ వేస్తున్నావు అనుకుంటా కదా? బాగా వేస్తున్నావు, ఉందిగా పేడ చూస్తాను, బాగా చేస్తున్నావు, చాలా బాగుంది. బట్ కాకపోతే నీవు బాగా వేసారా? మరి ఇంత బాగా మొక్కలు పెంచుకొని నీకు క్రాప్ ఎందుకు తక్కువ పడ్డది? మరి నీకు రోగాలు ఎందుకు వచ్చినాయి? అంటే సజెషన్ చేసేవాళ్ళు లేరు. మెయిన్ ఏంటంటే మనకి వర్క్ చేయడం తెలుసు కానీ మనకి దీంట్లో ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. అది మనం ఎవరినో నమ్ముకుని చేస్తా అంటే వాళ్ళు ఏదో చేస్తారు. అంటే మన షాపులో ఇళ్ళలో కొంచెం ఇక్కడ కొన్ని చెట్లు చాలా బాగా పడ్డాయి, చాలా బాగా కూర్చున్నాయి చూడండి. మరి మీరు పంట లేదనుకోవద్దు మీరు. అయ్యా ఇవి వస్తా అంటే ఇవి మనం ఏదో చేద్దాం, అదేం పడదు. అది దాన్ని కిందనే క్లీన్ చేద్దాం, ఇబ్బంది లేదు. కానీ ఎవరు చేసేవాళ్ళు దీనికి ఉన్న కాయలను కాపాడుకుందామని నల్లగా అయిపోతున్నాయి కాయలు. అవును, ఎండు తెగులు మాదిరి. అచ్చా మందుల షాప్ వాళ్ళ వేరే ఏమన్నా పెద్దవాళ్ళకి చూపించలేదన్నమాట. ఎన్ని కాయలు వస్తాయి గురుగారు? ఇవన్నీ కాయలు వస్తాయి నీకు, ఇవన్నీ ఫుల్ కాయలు వస్తాయి. రావాలి కాదు, అద్భుతమైన పంట వచ్చింది నీకు. కాకపోతే ఏంటంటే కొంతమంది అమాయకులు తెలియక ఏంటంటే ఇవి సరిగా పంట సెట్టింగ్ కాదలిగా ఇవన్నీ కట్ చేసేసి ఇంకా వాళ్ళు ఇట్లా మొండి గుంజితే రాట్లా ఇట్ల నుంచి వస్తుంది. ఇంకా ఇప్పుడు ఇచ్చేయక ఇంకా చేయకుండా ఉంటే జనరల్గా ఏంటంటే దీన్ని చివర ఇప్పుడు పడితే కాపని పడితే ఇక్కడే పడాలి నీకు. కానీ మామూలుగా ఏంటంటే నీకు ఈ చిగుర్ల వలన కూడా బ్లైట్ వచ్చింది. కానీ నీకు ఇప్పుడు పంట కూడా కావాలి కదా. నీకు పోయినా 10 కాయలు పోయినా కానీ మళ్ళీ ఒక 150 కాయలు వస్తాయి. ఇంకేంది నీకు ప్రాబ్లం? పంట కావాలి అంతేగా. యాక్చువల్గా వస్తాయి. మొక్కకి నీరు అందుతుందా అందలేదా? అందితే మొగ్గ అనేది ఏ విధమైన కలర్ కనపడదు. మీరు గమనించండి. ఇచ్చుడు మీరు పట్టుకుంది ఇప్పుడు బ్లాక్ ఉంది, ఇది లైట్ కలర్ ఉంది. అంటే ఏంటి? దీన్ని బట్టి కూడా మనకి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. నీరు అనేది ఎంత ఇస్తున్నామో ఎంత ఇట్లా అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఏమన్నా కొడుతున్నారు ఈరోజు? అది బోరాను కొట్టండి. బోరాను 40 అది డిప్లొమా కొట్టన్నాడు. అది కొడతాను. ఇది పూతల కోసం కొడితే వస్తాయని అంటే అవి సరిపోవు. దీనికి చేయాల్సింది ఏంటంటే స్టిమ్యులేట్స్ వాడాలి, అప్పుడు బాగా వస్తాయి నీకు. నీ కాయలైతే వస్తాయి బ్రహ్మాండంగా. ఈ మరెందుకు ఆ తీగ తిప్పితీగ ఎందుకు ఉంచుకున్నారు మీరు? కొట్టలేదు సార్. అది పీకు అది ఒక పీక వస్తాయి. దయచేసి తీగ తీయాలిగా, ఎంత ఉంచకూడదుగా. కానీ సార్ చెట్లు మటుకు అద్భుతంగా ఉన్నాయి, అద్భుతమైన పంట చేస్తే మటుకు రైతు. మీకు విషయం చెప్పండి, మీకు దానిమ్మలు అనేవి ప్రపంచం మొత్తం మీద కూడా బాగా పండించినా కానీ 12-13 మిలియన్ మెట్రిక్ టన్సే మనకి దొరుకుతుంది. ఇంకా ప్రపంచానికి 33 మిలియన్ మెట్రిక్ టన్స్ కావాలి. మనం ఇండియాలో ఇండియా ఒకటి, చైనా ఒకటి, ఇంకొక ఇరాన్ ఉంది, ఇంకొక స్పెయిన్ ఉంది, ఇంకా 4-5 కంట్రీస్ ఉన్నాయి, చిన్న కంట్రీస్. మన వాళ్ళు ఇంటికి 1 ఎకరం వేసుకున్నా కానీ దానిమ్మలకి ఇంకా చాలా కావాలి. కానీ మన వాళ్ళు ఏంటంటే ఎన్ని చేసుకోలేక మొక్కలు పండించుకున్నా కానీ చూడు, మొక్కలు ఎంత బాగా చేసుకున్నా పండించుకోలేక పంట చూడండి, చెట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. నాకేదన్నా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ తెలుసుకొని కూడా అంటే కేవలం లోపాలు ఇదే అనమాట.
లోపాలంటే మచ్చలు. చూడండి ఈ విధంగా మీరు బ్లైట్ లైన్ తెప్పించుకొని ఎరువు కూడా ఉన్నది మొత్తానికి స్టెమ్తో సగా పీకేసినాం సార్ ఉండేటివి. ఈసారి ఏదో రాదులే అనుకుంటే అల్లాడి వచ్చేసింది వర్షాల వల్ల. దాన్ని కంట్రోల్ చేసుకుందామంటే కొత్తగా లేదలేనా పాతగా కాదా తీర్మానంగా కంట్రోల్ చేసేంత లేదా మంచి దగ్గర. అదే అంటే మనం ఏంటంటే బ్రదరు, మనం ఒకవేళ ఎందుకు ఇప్పుడు వాళ్ళ అవసరం లేదు, మన కామెంట్ కూడా అవసరం లేదు, మనం ప్రశాంతంగా చేద్దాం దీని గురించి. దీన్ని నీకు ప్రశాంతంగా చేసి హ్యాపీగా నేను చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదేం పెద్ద ప్రాబ్లం లేదు. కాపాడుకోవాలి కదా సార్, ఉండకాయలు కూడా డ్యామేజ్ కాకపోతే మనకి ఏమొస్తుంది సార్. అవునవును, అది కరెక్ట్. అది ఎంత పెట్టావు పెట్టుబడి? ఇప్పుడు 70 దాకా పెట్టాను సార్. 70 దాకా పెట్టాను. 70 అంటే 70,000 పెట్టాను సార్ మొత్తం. అన్ని 3 ఎకరాలు వేసుకో అందాజు. 60 దాకా అయింది సార్. 10-20 వేలు దాకా అయింటుంది సార్. 90 దాకా అయింటుంది. 1,00,000 పెట్టుకో. అటు ఇటు 10 తక్కువ పెట్టావు, బాగానే పెట్టుకున్నట్లు లెక్క. మరి ఎక్కువ కూడా పెట్టకుండా. ఇంక నీకు ఇందులో మెయిన్ ఛాలెంజెస్ ఏం కనపడతాయి? నీకు ఇన్నాళ్ళ నుంచి నువ్వు సైంటిఫిక్ చేస్తున్నావు వ్యవసాయం, నీకు అసలు ఏం అర్థం అవుతుంది? ఏదో మనం టయానికి ఏదో అన్ని లేకుండామని ఆలోచిస్తాను సార్. ఎందుకు అన్ని లేకపోతున్నారు? ఎక్కడ లోపం వచ్చిందంటారు? మనకు సజెషన్ ఇచ్చే మంచి లేడు, మనకు చేసే ఓపిక ఉంది కానీ మనకు టయానికి ఇది చేయాలని చెప్పే మంచి లేడు. అంతే అంటారా? ఇక్కడ బాగున్నాయి ధనం తోటలు ఈ ఏరియాలో ఉన్నాయి, కానీ అవి కూడా కొంచెం కొంచెం తక్కువే సార్. కాపులేము పెద్ద కాపులేం లేవు. టాప్ కాయ అనేది లేదు సార్ ఇక్కడ, ఏదో మిడిల్గా ఒక రకంగా. కానీ ఇంత బాగా ఎలా చేయగలిగావు? చెట్లు చాలా బాగున్నాయి అబ్బా. అదే సార్, ఒక చోట ఆల్రెడీ పీకేసాం కదా, దాన్ని కొంచెం అంచనా వేసుకొని అట్లా ఇట్లా కొంచెం చూడండి. కొన్ని ఇటుకి చాలా బాగున్నాయి చెట్లు, చూడండి చాలా బాగా, చాలా నీట్గా తీసావు. చూడండి ఎంత బాగా తీసావు ఇవి, చూడు చాలా అద్భుతంగా తీసావు ఇవి. ఏమనుకుంటున్నావు? ఏమైనా ఉంటే కూడా చాలు సార్. ఇవేందండి మీకు ఇప్పుడు 2-3 సంవత్సరాలు పండుతున్నారుగా, కనీసం మీరు యావరేజ్ తీసుకున్నా కానీ ఎకరానికి 10 టన్నులు 12 టన్నులు సరదాగా తీయచ్చు. దాంట్లో పెద్ద కష్టమైన ఈ చెట్లతో తీయచ్చు. ఈ చెట్లలో పెరిగినట్లు స్టఫ్ ఉంది, దీంట్లో తీయచ్చు. అదేం పెద్ద ఛాలెంజ్ కాదు. ఇవన్నీ చేయాలన్నా కానీ మరి నువ్వు పెట్టుబడి పెట్టుకోగలుగుతావా? పెడతాం సార్, పెట్టాలి కదా. పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెద్ద పెట్టుబడి నీకు లక్షలు పెట్టేవారు ఎవరు? లిమిటెడ్ పెట్టుకోవాలి. లిమిటెడ్ది ఇప్పుడు ఈ ఉన్న కాయల్ని కాపాడుకుంటా కొత్తగా ఇంకొంచెం ఎక్కడెక్కడైతే నీకు మొగ్గలు వస్తున్నాయి చూడండి, దాన్ని ఇది చూడండి. ఇంకా దీంట్లో ఇది ఉంది చూడండి, ఇంకా ఆల్రెడీ చూడండి నీకు వస్తున్నాయి. ఇంకా నీకు స్టఫ్ ఉంది దీంట్లో, లేకుండా ఏం పోలేదు. ప్రతి దాంట్లో నీకు మళ్ళీ ట్యాప్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఎన్హాన్స్ చేసుకొని ముందుకు పోతేనే మనకి మళ్ళీ ఇంకొంచెం క్రాప్ పెరుగుతుంది తప్పనొచ్చి. అంటే నీకు ఎలా ఉంటుంది అంటే క్రాప్ అనేది 2 times పడ్డట్టు ఇప్పుడు లెక్క. ఫస్ట్ ఇదంతా ఫస్ట్ సెట్టింగ్ బాగా చేసుకున్నావు. ఫస్ట్ సెట్టింగ్ ఇది అయిపోతే మళ్ళీ నెక్స్ట్ సెట్టింగ్ అది అయిద్ది అనమాట. ఒక పంటలు ఏంటంటే ఒక 2 నెలలు అటు ఇటు వేరియేషన్ ఉంటుంది, అదేం పెద్ద ఛాలెంజింగ్ కాదు. ప్లస్ నీకు ఏంటంటే వర్షాలు కూడా ఇంకా తగ్గిపోయినాయి కాబట్టి ఇక్కడి నుంచి సమస్యలు కూడా రాకపోవచ్చు. ప్లస్ ఇంకోటి విషయం ఏంటంటే నీకు నీళ్ళ ప్రాబ్లం లేదుగా, భూమి బాగుంది, చాలా బాగుంది, మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. కాకపోతే నీకు ఏంటంటే సరైన సస్యరక్షణ సరైన టైంలో తీసుకోలేకపోయావు, ఎక్కడో లోపం జరిగింది నీకు. ఈ లోపం ఎందుకు ప్రతి రైతు ఎదుర్కొంటున్నారు? మీరే కాదు నాగేంద్రనా, ఏంటి అసలు సమస్య ఏందంటూ? ఎక్కడ లోపాలంటూ అసలు ఎన్ని అంటే మనకు కావాల్సింది కూడా ఏంటంటే కొంచెం అవగాహన అనేది ఉండాలి కరెంట్గా. ఎందుకు రైతుని ఇలా మోసం చేస్తున్నారు జనాలు? మందుల షాప్ వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా ఏంటంటే మొత్తానికి అయితే డబ్బుల కోసమే సార్ ఇదంతా. ఒకవేళ మనకు తెలియకపోతే తెలియదని చెప్పాలి. అవును, ఇంకా నీకు వేరే జీవనాధారం ఏముంది? ఇంకా ఏం లేదు సార్, దీని మీద బతకాలి. చూసారా, ఇది దీని మీదనే కేవలం రైతు గారు బతికేవుతారు. ఇలాంటి మందులు సరిగా ఇచ్చుకోకుండా సరైనది చేయకపోతే పాప అని అప్పులు పడిపోతాయి. ఎంత వచ్చిందన్నారు లాస్ట్ ఇది? 3 లక్షలు వచ్చింది సార్ అంతా. అంటే చాలా తక్కువ పండించావు. అదే సార్, చాలా తక్కువ. మరి ఏం చేస్తావు మీరు మిగతా టైంలో? ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదు సార్, దీని మీదే ఆధారపడి ఉంటాం. కాదు, చూస్తే కొంచెం చదువుకున్న బాగా కుర్రోడ్లాగా ఉన్నావు మీరు. ఆ మాత్రం నీకు రైతుకి ఎట్లా ఏ టైంలో ఏం నేర్చుకోవాలి, ఏం కొట్టాలి అన్నా. ఇప్పుడు 30 టన్నులు వచ్చింది, డబ్బులు పోయినా కానీ మంచోళ్ళని పిలిపించుకొని బాగా చేసుకొని బాగుపడాలి. కానీ ఇదేంది వ్యాపారం ఏంది? ఇప్పుడు ఏం కష్టం ఉంది చెప్పండి. దానివల్ల ఏమి టెక్నాలజీ చెప్పండి. ఇలా రేట్ అటు బ్రహ్మాండం ఉంది రేటు. నేను అన్నీ ఉన్న రేట్లు పెరుగుతాయి. స్వామిలో అంటే పెరిగింది ఇప్పుడు కూడా. దీంట్లో నీకు ఏం కష్టం? కొంచెం మొక్కలు పెంచుకొని దానికి కావాల్సిన ఫుడ్ పెట్టి సైజులు చేసుకుంటే అమ్ముకో. ఏం దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఉంది. ఇవాళ ఇంజనీరింగ్ చదువుకున్నాడు
ఇంకో చదువుకున్నాడు ఇలా జాబులు లేక ఏడుతున్నారు కూర్చొని ఒకడు. ఎంటెక్లు బీటెక్లు చదువుకుని కూడా ఏం జాబులు లేక 10,000-20,000 జాబులు చేస్తున్నారు. రైతు హాయిగా ఎకరం వేసుకొని 100 రూపాయలు అమ్ముకున్న 10 టన్నులు నీకు 10 లక్షలు డబ్బులు వస్తాయిగా. నీ ప్యాకేజ్ బాగుంది కానీ ఆ చదువుకున్నాడు కంటే నీ ప్యాకేజ్ బాగుంది కానీ మీరు ఎందుకు అది ఫాలో చేసుకోవట్లేదు? అంటున్నారు కానీ రైతు రాజు కరెక్టే, నువ్వు చేయట్లేదుగా. మనం చేసుకో ఇప్పుడు నీ కొడుకే ఉండ అబ్బా, నీకు కొడుకున్నాడు, సపోజ్ కూతురు ఉంది, వాళ్ళు నువ్వు ఎక్కడో సిటీలో పెట్టి జాబ్ ఏమన్నా వాడికి 10 లక్షలు 20 లక్షల ప్యాకేజ్ చచ్చిపోతున్నారు. ఈ టైం కంపెనీలు కూడా లేవు అంత సినిమా అంత ఇప్పుడు ఇవ్వట్లే. ఇప్పుడు అదే నువ్వు 2 ఎకరాలు పెట్టుకుంటే నీకు 20 లక్షలు ఖచ్చితంగా వస్తాయి నువ్వు చేసుకుంటే. ఎందుకు మీ రైతులు అనే వాళ్ళు మైండ్ ఓపెన్ చేయడం నాకు అర్థం కావట్లేదు. ఇలా చదువుకున్నాడు కంటే రైతునే అనిపించింది ఇప్పుడు కాలాన్ని. నిన్న ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే చదువుకున్నాడు కంటే రైతులే బెటరు. అంటే వేరే పంట ఎట్లా చేయొచ్చు కానీ ఈ పంట కొంచెం ఈ పంట సైంటిఫిక్ పోవాలండి. మీరు ఎందుకు సైంటిఫిక్ ఎందుకు మీరు చెప్పాలి, ప్రజానానికి చెప్పాలి. ఎందుకు మీరు ఒక ప్రొఫెషనల్ వ్యక్తి ఎందుకు పోవట్లేదు మీరే చెప్పాలి. రైతు మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి మీరు. నాగేంద్రనా కొన్ని చోట్ల మోసాలు కూడా జరుగుతున్నాయని అన్ని రకాల మోసాలు జరుగుతున్నాయి. కెమికల్, పెస్టిసైడ్స్, అన్ని రకాల మోసాలే. ఇప్పుడు ఇందులో మీకు కష్టమైన జాబ్ ఏముంది? ఇప్పుడు మీకు ఒక ఫ్యామిలీ ఉంది, నీకు ఒక టార్గెట్ ఉంది, నాకు నెలకింత డబ్బులు కావాలి బతకాలంటే. అట్లనే సేమ్ జాబ్లో ఉన్నాడు కానీ ఎవరికైనా సరే ఏంటంటే ఖచ్చితంగా నీకు ఒక ఇన్కమ్ ఉంటేనే నువ్వు బతికేది. ఇంక నీకు ఇష్యూ ఏంది? ఇంకా ఏం పని చేస్తున్నావు? యంగ్స్టర్ కుర్రోడ్లాగా ఉన్నావు నువ్వు. ఏమయ్యా 10 కాయలు పండించుకొని ఎకరానికి ఒక 10 టన్నులు పండించుకుంటే నీకు 10 లక్షలు వస్తే, అట్లాంటి 2 ఎకరాలు పండించుకుంటే 20 లక్షలు చాలవా నీ కుటుంబానికి? ఎందుకు రైతులు గమనించుకోలేకపోతున్నారు? ఎక్కడ లోపం ఉంది అర్థం కావట్లేదు. నువ్వు అది చెప్తున్నా నాగేంద్ర, నేను కోపంగా రైతు అంటే నాకు కోపం చెప్పట్లేదు. నేను ఇవాళ ఎంటెక్ బీటెక్ చదువుకున్నాడు కూడా తక్కువ జీతం 20-30 వేలకు కూడా ఎంటెక్ అయి చదువుకొని కూడా వాడికి 20 లక్షలు 15 లక్షలు 10 లక్షల ప్యాకేజీ జాబులు లేక వాళ్ళు మెంటల్గా స్ట్రెస్ అవుతున్నారు. ఇక్కడ నీవు చేసుకొని ఇప్పుడు ఈ బండితే 4 ఎకరాలు వేసుకుంటావుగా మరి. ఇప్పుడు నీకేంటి సరిగా చెప్పేవాళ్ళు లేడు. దాదాపుగా మీలేందంటే చాలామంది వేరే వాళ్ళని తెచ్చుకునే ఉద్దేశం కూడా లేదులే, అబద్ధం చెప్పాలి. ఉన్నా కానీ చూస్తున్నాం కదా సార్ మోసాలు జరుగుతున్నాయి. లేదు, నిజం మాట్లాడుకోవాలి మనం. చాలా మంది ఎంకరేజ్ కూడా చేయట్లా. నేనైతే వీడియో చూశాను కొంచెం. అక్కడ వేరే అతను మొన్న మంచి ఉన్నాడు, ఒక మంచి అదేలేండి. అతను మొన్న ఒక రైతు గారు అంటున్నాడు సార్, అది మొన్న ఒక రైతు గారు అంటున్నాడు, సార్ ఈ సంవత్సరం నాకు 40 లక్షల దాకా అప్పు ఉంది, నా దగ్గర ఇప్పుడు 10 ఎకరాలు ఉంది, తీస్తేనేమో ఉంటా నేను, లేకపోతే నేను ఈ ఊరి నుంచి చంపై వేరే ఊరికి వెళ్ళిపోవాలంటాను. ఇంకా అట్లా ఎందుకు అంత తెప్పించుకోవటం ఎందుకండి సమస్యలు? ఇబ్బంది పడినాం సార్, తప్పదు కదా సార్. అదే ఇప్పుడు ప్రతి రైతుకి ఇంక వేరే బిజినెస్ జాబ్ లేవుగా మరి. దీన్ని కూడా ఇంకా దానిమ్మలు కూడా ఇప్పుడు మనకి నాలెడ్జ్ పక్కన తెచ్చుకుని తప్పే ఉంది. కనపడుతుంది మీకు ఇక్కడ, మీ ఇక్కడ ఈ లీఫ్ ఫాలింగ్ అని చూడండి. ఇవన్నీ మచ్చలు ఇట్లా దగ్గర బ్రదరా, ఇవన్నీ మచ్చలే చూడండి. చెట్టు మొత్తం ఘోరమైన మచ్చలు అంటే బ్రదర్, ఇవన్నీ ఒక 2-3 రకాల మంచి స్ప్రే చేసుకుంటే అయ్యే మచ్చలు మాడిపోవడం కాదు, మళ్ళీ వాన పడితే మళ్ళీ వస్తాయి. లేదు సార్, మచ్చలు ఇవే. ఇట్నే బ్లైట్ అంటారు, ఆల్టర్నేరియా అంటారు, లీఫ్ స్పాట్లు. ఇది కథ చాలా ఉంది. దీనికి అంత ఈజీగా ఇప్పుడు దీనికి ప్రోగ్రామ్ పెడదాం, మొత్తం నీకు ఇబ్బంది లేదు. బట్ ఏది చేసినా కానీ మీరు చేసే శక్తి ఉండాలి. ఏ మందు కొట్టావు లైట్కి ఈ మధ్య? బ్లైట్కి ఏం కొట్టావంటున్నా? బయటకు ప్యాంటోమైసిన్ కొట్టాను సార్. చెప్పాయా? కాదు నాకు యాక్చువల్గా ఇంట్లో చూడు కాదు బ్రదర్, ఇంత బాగా చెట్లు ఎందుకు నువ్వు పంట ఫెయిల్ అయ్యావు? నీకు తెలుసా, ఇప్పుడు నువ్వు వెళ్ళినా కానీ అద్భుతమైన క్రాప్ వచ్చింది నీకు. పెద్ద పెట్టుబడి కూడా ఏముండదు. ఇది నీకు ఆప్షన్. ఇంకా దీన్ని పోగొట్టుకుంటే నువ్వు మళ్ళీ అప్పుల్లో పడిపోతావు. నువ్వు చాలా ఇబ్బంది ఉంది సార్ ఇప్పటికి. మరి ఎందుకు నీవు రైతులు ఎందుకు? సరే నేను అన్న వేస్ట్లే కానీ ఏముందిలే కానీ చేద్దాం బ్రదర్, డోంట్ వరీ. నాకు చాలా తెలిసిపోయింది నీ గురించి. నేను చాలా దగ్గర నీకు అన్ని హెల్ప్ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. బట్ దేవుడు బాగున్నాడు, నువ్వు మంచోడివి, మనందరం రైతులు కాబట్టి ట్రాయా ఇట్లా నీకు ప్రతి దాంట్లో నీ మొగ్గలు వస్తాయి గ్యారెంటీగా. అదే సార్, ఖచ్చితంగా వస్తాయి, 100% వస్తాయి. ఎందుకంటే నీకు మన ఈ కాడలు కొమ్మలు ఏంటంటే రెస్పాండ్ చేయడానికి అనుకూలంగా ఉన్నాయి. సో నీకు కొన్ని రకాల ఇబ్బందులు వచ్చి ఏమైనా పోయినా కానీ, కాయలు పోయినా కానీ దాన్ని మళ్ళీ నువ్వు బ్యాక్ తెచ్చుకోవచ్చు. వస్తున్నాయి చూడండి. సో దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటి లోపాలను సరి చేసేసి వర్క్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇవన్నీ బ్లైట్ కానీ ఇవన్నీ. అవును, ఇన్ని రోజుల నుంచి ఏమనుకోవద్దు, తప్పుగా మాట్లాడుతున్నాను. ఇంతలో కాయలు పగులుతూ ఉంటుంటే మీకు ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు నాకు అర్థం కాల. పిలుస్తాడంటే ఒకటే, ఇంతదా తిప్పించుకోకూడదమ్మా. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే రికవర్ చేసుకోలేదన్నా.
ఏదైనా చిన్న చిన్న మచ్చలు వచ్చినప్పుడే చెప్పితే అతను ఆంట్రాక్రోస్ ఏం కావాలని అన్నాడా. నేను అప్పుడే బ్యాక్టీరియా నేను చూశాను దీని గురించి, బ్యాక్టీరియా ఎక్కువ వస్తే దీంతో బరువు అవుతుంది. ఇంత క్లియర్గా కనపడుతుందిగా నాగేంద్ర, ఇంత పోసాను సార్ అక్కడ కుప్పలు పోసాను పీకేసి. ఉంటాయి తెలుసు, చూస్తాను. అట్లా పోయకూడదు, అట్లా పోయకూడదు. తగినటువంటి పీకే ఆడ పోసేసాను కలుద్దామని. అట్లా పోయి దానికి ఆయిల్ పోసి కలిచేయండి, అట్లా పడేయద్దు. పెట్రోల్ ఏదైనా పోసి కాల్చు. నాగేంద్ర వాల్మీకి గారి యొక్క దానిమ్మ తోట సోదరులారా చూడండి. రైతు గారు చాలా యంగ్ ఫార్మర్ అనమాట. పాపం కొంత టెక్నాలజీ లోపం ఉంచి చూడండి సోదరులు, ఎవరైనా సరే, ఏ కమ్యూనిటీ అయినా సరే, ఎవరైనా సరే టెక్నాలజీ లేకపోతే మునిగిపోవటం. ఇదే మన అన్నగారికి సమస్యలు అనమాట. చూడండి, ఇక ఏమి దానిమ్మలు కూడా లేవుగా, ఏం దానిమ్మ లేవు, ఎవరు కనపడతలేదుగా. అంత డేర్ చేసావా నువ్వు? మరి అప్పుడు ఏం తిన్నావా? మరి అప్పుడు సంపాదించుకున్నా ఏం సంపాదలేదా? దీంతోనే కాపించాం. అది బంకనేల సార్, అది దాంతో బ్యాక్టీరియా ఎక్కువ అవుతుందని. ఇప్పుడు ఒకటి బ్రదరు, ఇంత స్పష్టంగా మీకు మచ్చలు వచ్చి రోగాలు అనేవి ఏర్పడుతుంటే కూడా మీరు రైతులు ఎందుకు ఇంకా ఇబ్బందులు పడిపోతున్నారనా? ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు అసలు? చూడు, ఇంత క్లియర్గా ఇప్పుడు వార్నింగ్ ఎన్నో దీనికి ఎమ్మట రాదు నీకు. చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి, చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆకుల మీద మచ్చలు, అవి కాండాల మీద ఎన్ని రకాలు. కానీ ఓవరాల్ చెప్తానండి, మొక్కలు బాగున్నాయి. ఇందులో లోపం నీది కూడా ఏం లేదు, నువ్వు చేయాల్సింది చేసావు. నీకు విషయం చెప్పంటావా, ఇంత అలా కాడాలు చేయడం అంటే ఇదైనా జోక్ కాదు. ఇది కటింగ్ కూడా పర్లేదు, పర్లేదు, బాగానే చేసినట్టు. ఇది మరీ వరస్ట్ ఏం కాదు, ఇది బాగా చేశారు. మెయిన్ లోపం ఎక్కడుందంటే దీనికి సస్యరక్షణ చేసే మందులు, సస్యరక్షణ చేసే ఈ యొక్క ఫంగిసైడ్స్ కానీ నువ్వు తీసుకున్న స్టెప్స్ అని 1 by 1 ఎలా చేసావా దాని మీదనే నీ క్రాప్ ఆధారపడి ఉంటుంది. కానీ నువ్వు ఎంత మందులు వేసావా, ఎన్ని ఎరువులు వేసావా అవన్నీ కాదు. బట్ నువ్వు ఇచ్చిన ఒక ప్రోగ్రామ్ అన్నీ బాగానే, కానీ ఎక్కడ ఈ లోపం వచ్చిందో నువ్వు గమనించుకోలేకపోతున్నావు. దానికి నేనేం చెప్పాలి చెప్పండి? ఇంత లోపం నువ్వు ఉన్నావంటే ఏం చెప్పాలి? ఏం కొట్టింది చెప్పా, ఓపెన్ చేసి చెప్తా. ఇది సోదరులరా, మన నాగేంద్ర చాలా మంచి రైతు సోదరులరా, కష్టపడ్డాడు పాపం. కానీ రిజల్ట్ రాకపోతే ఎంత మంచోడైనా అయిపోయా. రైతులు అనేవాళ్ళు ఒకసారి మునిగిపోతే గోయిందా. ఏమి లోపల జాగ్రత్త పెట్టుకునే చూసారు సోదరులరా, రైతు కానీ ఆయనకి నాలెడ్జ్ లేకపోతే తప్పక మునిగిపోతారు. దయచేసి అర్థం చేసుకోండి. పాపం రైతుని చూస్తే చాలా బాధ కలుగుతుంది. చాలా యంగ్ టాలెంటెడ్. చూడండి, టాలెంటెడ్ ఎంత ఉన్నా కానీ నువ్వు చేసే శక్తి, ఆయన ఏమంటుండ సార్ నాకు చేసే శక్తి ఉంది అంటుండు. కానీ చేసే శక్తి ఉన్నా కానీ చెప్పేవాళ్ళు కావాలిగా. చూసారు మీరు ప్రాక్టికల్. గురువు లేని విద్య అదే, గురువు లేని విద్య వేస్ట్. అంతేగా, గుడ్డి విద్య అంటారు. అదే మన వాల్మీకి గారు, ఆయన గొప్పోళ్ళండి, వాళ్ళు రాజులు, వాళ్ళు అంత పెద్దోడైనలే కానీ వాల్మీకి గారు ఎంత కాదన్నయ్య, ఎందుకు అంటే మీరే కాదన్న, నేను ఎంతోమందిని చూస్తున్నాను. ఎందుకు ఇంత దగ్గర ఎందుకు ప్రాబ్లం తెప్పించుకుంటున్నారన్న? ఎక్కడ లోపం వచ్చింది అంటున్నారు గురు? మన సమాజమా, లేకపోతే మనలో థింకింగ్ సరిగా లేదా? కాదు, ఇప్పుడు ఇంత చెట్టులో అక్కడ ఒక 2-3 కాయలు పడ్డాయి అంటే మరి ఇదంతా ఏం చేయాలి? ఖాళీ సార్, అదంతా చెట్టు అంతా ఖాళీ. ఈ సైడ్ అంతా మొత్తం కాయలే లేవు సార్. ఇక్కడ అసలు ఎక్కడ ఉండే? అదే నేను చూస్తున్నాను, గమనిస్తా ఉన్నాను, అసలు కాయలే లేవాడా? మరి ఇన్నోళ్ళ నుంచి ఏం చేస్తున్నారు సార్ మీరు? ఇన్నేళ్ళ నుంచి ఇన్ని కాయలు లేకపోతే, లేదా బాబు నాకు కాయలు కావాలి, లేకపోతే ఫ్లవర్స్ కావాలి. ఇటు ఉన్నాయి కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయి, ఇక్కడ అక్కడ కనబడుతున్నాయి. నేను చెప్తాను సార్, ఈసారి వర్షాలు తగ్గిపోతే వస్తాయి అంటాడు అతను. లేదు, ఇప్పుడు మెయిన్ ఏంటంటే నీకు ఈ క్రాప్లో డబ్బు రావాలి, లేకపోతే నువ్వు నెక్స్ట్ క్రాప్ పోలేవు. ఏమైనా డబ్బులు ఉన్నాయా? అప్పుల్లో మీ కూడా అన్ని అప్పులే. అది యాడిపోయిన అప్పులు అంటారు రైతులు, నాకు అర్థం కావట్లా. మరి ఎందుకు వ్యవసాయం చేస్తారు నాకు అర్థం కావట్లా సార్. మనకి చేస్తున్నాం కానీ మధ్యవర్తులు బాగుపడుతున్నారు, రైతు ఏం బాగుపడతాం. మరి అట్లయితే మీరు ఎందుకు అన్న, మీరు ఇప్పుడు నీవంటే నేను నిన్ను కామెంట్ చేసి అంటలేదులే, కానీ నువ్వు కొంచెం చదువుకున్న పిల్ల అబ్బాయిలాగా ఉన్నావు, మంచి రైతులాగా గొప్పగా ఉన్నావు. నువ్వు ఇంత రైతుని పెట్టుబడులు పెట్టి మీరు అప్పుల్లో పడిపోయి మరి మీరు ఎట్లా జీవనం సాగించాలనుకుంటున్నారు? మరి నీకు నెక్స్ట్ నీ పిల్లలు, నీ ఫ్యామిలీ చెయ్యాలన్నా. ఏమో ఇది పెద్ద కష్టమైన జాబ్ కదా. నా ఆంధ్రా గురించి తెప్పించుకున్నావు, నీకు లేని రోగాలు, సర్వరోగాలు ఉన్నాయి. సర్వరోగాలు తెప్పించారు.
అదే సార్ ఈ రౌండ్ చూద్దాం లేదు సార్ ఇతనితో కదా అనుకున్నాను సార్, మళ్ళీ ఎందుకో కాదులే అన్నట్టు నమ్మకం వచ్చేసి చాలా కష్టంగా ఉంది గురుగారు. రా ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ అయితే మచ్చగా పగిలిపోయిన కాయలు మొత్తం తీయాలి. తీసేది సార్, తీసేది సార్. తీసేసి ఓ పని చేయండి. మీరు ఏం చేస్తారంటే కొత్తగా వెళ్తున్నావు పంటకు అనుకో, ఉన్న కాయలు ఉన్నాయి, నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు నుంచి పంటకు వెళ్తానని ఫీల్గా, ఇక్కడ అసలు ఏమీ లేవు. అదే సార్ ఇప్పుడు ఏమనుకున్నారు మీరు? మొత్తానికి కాయలు ఏదో పెద్దగా రావు సార్, ఇవి అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఇప్పుడు కొత్త కాపు అనుకో, కొత్త కాపుకి వెళ్తున్నావు. రైట్, ఆ పాయింట్ మీద వెళ్దాం మనం. నేను ఎక్కువ పెట్టుబడి పెట్టి, నేను తక్కువ పెట్టుబడిలో పెట్టించి మీరేమనుకుంటారంటే నేను ఇప్పుడు క్రాప్కి వెళ్తున్నా మైండ్లో ఫిక్స్గా. సరేనయ్యా, ఎందుకంటే ఈ చెట్లన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కనబడుతూనే ఉన్నాయి కదా. రేపు ఈ వీడియో నువ్వు చూసుకోవచ్చు, ఒక 10 నెలలతో చూసుకోవచ్చు. ఒకప్పుడు నా పొలం ఎట్లా ఉందా, మా ఇతను వచ్చి ఇట్లా అలా చేశాడని నీకు నమ్మకం వచ్చింది. చూడండి, మీరు దయచేసి చూడండి. ఒక కాయ లేకుండా అసలు రైతుకి నువ్వు ఎట్లా నిద్రపోతున్నావు, మాకే భయం అవుతుంది చూస్తుంటే. అది చూడండి, అసలు ఒక కాయ లేకుండా మీరు పంట ఎట్లా చేస్తారు సార్, నాకు అర్థం కావట్లా. మరి పెట్టుబడి పెట్టుకోగలుగుతావు, కొంచెం చిన్న అమౌంట్ పెట్టుకోగలుగుతావు. రైట్ రా. సో ఎక్కడ ఈ చెట్టు చూడలేదా బాబు, ఇంత సెన్సిటివ్గా, ఇంత సింప్లిఫైగా ఉన్నాయి చెట్లు. అసలు ఎంత బాగున్నాయి చూడండి, చక్కగా చేసావు. ఒక అదృష్టం చేసావు మంచిగా, ఈ పెంచావు. ఇప్పుడు మనకు ఉపయోగపడతాయి ఇవన్నీ మొగ్గలు, ఇవి కూడా ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు అదొక మంచి పని చేసినావు. ఇప్పుడు ఇట్లన్నీ కాయలు వస్తాయి, ఇవన్నీ కాయలు చూడే, ఇవన్నీ కాయలు వస్తాయి నీకు. చెట్టుకు 50 కాయలు కూడా లేకపోతే లేదు, 100 కూర్చుంటే ఈజీగా లెక్క కూడా 100-200 కాయలు ఉన్నాయి అంటారు, మాకు చూస్తే 50 కాయలు కూర్చోండి. లేదు, ఉంటాయి నీకుంటే మేము దాని గురించి చెప్తాను పెద్ద. మనం సొంతంగా చేయకుండా మంచి పెట్టుకుని చేయించుకుంటున్నా కూడా మనకు కాదు. అవును. మరి జామ చెట్లు ఎందుకు పెట్టావు అక్కడ? దీంట్లో పెట్టింది ఫస్ట్. ఎవరు, నాన్నగారా? బాగున్నా సార్, వెరీ గుడ్. అయితే పగుళ్ళు వచ్చినప్పుడే దానికి ఏం పర్లే, అవి పోయినా నిన్నాను భయపడగారా, నేను చేయలేదు అది కాదయ్యా. ఎంతమంది మీరు పిల్లలు? ఒక్కడేనా? ఒక్కడే కొడుకువి, తండ్రి తల్లి, మీరేం ఇంట్లో? అమ్మగారు లేరా? సరే, కాదు బ్రదర్ నాగేంద్ర అయ్యా, సమస్యలా? అరే కుర్రోడు చాలా అందంగా ఉన్నావు నువ్వు, మీ నాన్న బాగానే ఉన్నాడు అందంగా, బాగా చేసి. ఏం కదలే లేదు తీసి పెడతావు, ఏం పర్లా. మెయిన్ ఏంటంటే ఇది ఉంచావు, అదృష్టం మనకి. ఈ విజాలు మనకి పిచ్చెక్కాలి నీకు, ఈ విజాలు నీ పంట తీయటానికి. సరేనా? ఇప్పుడు నువ్వు ఏమనుకోవాలంటే నేను మళ్ళీ కొత్త పంటకి వెళ్తాను ఫీల్గా, అంతే. ఉన్నాయి, అయిపోయింది, దీని స్టోరీ క్లోజింగ్. అన్నయ్య నేను నా తమ్ముడు అనుకుంటా, అన్న అనుకుంటా, నీ ఇష్టం, నీకు చేసి పెడతాను. మన వాల్మీకి గారు ఎంతో మంది ఉన్నారు నాతోని, సరేనా? వాల్మీకి పెద్ద చాలా మంది ఉన్నారు నా దగ్గర కస్టమర్స్, అందరు హ్యాపీగా ఉన్నారు, సూపర్ హ్యాపీగా ఉన్నారు. మొన్న మధ్య ఒక రామకృష్ణ వాల్మీకి అని మన కడప అనంతపురం పక్కనే కష్టాలు పడ్డరు, వాళ్ళు లేపాం. 200 కాయలు పడాలి ఈజీగా. 200 పడిపోతే ఇంకెందుకన్నా ఇంకా ఉపయోగం ఉందా అసలు? మరి ఎప్పుడు పీకేస్తాను? ఈ పీకిచ్చేస్తాయి, ఇవన్నీ పీకిచ్చాలయ్యా. కొప్పేసి గలీజు మొత్తం మంచిగా ఉంచు, ఫ్రెష్గా వెళ్ళిపోదాం. నేను నీకేం భయపడగాకు, నీకైనా కష్టాలు వచ్చి నేను ఆదుకుంటా, భయపడగా. నీకు మందులు నిప్పని చెప్పి నీకు మనలు ఉన్నారు, పెట్టేవాళ్ళు కొంచెం ఇస్తారు అప్పు, ఏం ప్రాబ్లం లేదు. అనంతపురంలో ఉన్నారు, చిక్బల్లాపూర్లో ఉన్నారు, వీళ్ళు నమ్మితే నువ్వు గోయిందా. 10 మంది లేదు, ఇంక పెద్ద అవసరం లేదు. ఏమనుకున్నారు, ఈ దానిమ్మలు అంటే పెద్ద కష్టమైన జాబ్ ఏం కాదు ఇది. కాకపోతే ఏంటంటే కొట్టే 4 మంది కరెక్ట్ కొట్టుకోవాలి అంతే. రైతుని ఎక్కువ డిసప్పాయింట్ చేయకూడదు అన్నయ్య. రైతు అనేవాడు కష్టపడుతున్నాడు కానీ పాపం పెట్టుబడి పెట్టిస్తున్నారు కానీ కాపు రావట్లా, అదే పెద్ద తలకాయ నొప్పి ఇప్పుడు. ఏం చదువుకుంటా అబ్బాయి? ఏమైనా డబ్బులు ఎత్తావా, ఇవా ఫ్రీయా? ఫ్రీగా వచ్చి వస్తుందా? కొంటున్నావు కాబట్టి చూస్తున్నానండి. ఎందుకు ఆ చెట్లు ఎందుకు ఉంచారు మీరు? ఆ చెట్లు ఎందుకు ఉంచారు?
మునగ చెట్లు ఏదో వాడుకోనికి ఉంటాయని పెట్టిండేమో. అంతే అంటారా? వేరే ఏం లేదుగా? వేరే ఏం లేదు సార్, వాడకానికి ఏమి పెట్టిండేమో అది అట్లే ఉన్నాయి సార్. అవి పీకేద్దామంటే పీకేద్దాము, ఏం ఇబ్బంది లేదు అంటే ఉండిచ్చాము సార్. పీకేమంటారా? విత్తనాలు పెట్టింటే మొలిచిందే అట్లా విత్తనాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయన్నా నీకు? 37 సంవత్సరాలు సార్. చిన్నోడు వేగా నువ్వు, ఎలా కూడదు నువ్వు? లక్షలు రావడంలో కోట్లకు వచ్చేది అట్ట అనుకున్నాడు సంపాదించారు బాగా. ఏం చెప్తావు సార్? నువ్వు సరిగా నేను అనుకోవటం నీకు మనోళ్ళ గురించి బాగేపల్లి రూట్లో నువ్వు రాలా సరిగా. లేదు ఒక్కొక్కడు మామూలు లేరు, 40-50 రైతులు. ఎంత నీకు 10 మంది నెంబర్ మాట్లాడుకో, అద్భుతం జనాలు ఉన్నారు నీకు. కాకపోతే నువ్వు చెయ్యాలి, చేస్తాను సార్. చేసి నిరూపిస్తే నేను కూడా గొప్ప అనిపించుకోవచ్చు. ఇంత మంచి భూమి ఇచ్చిండు దేవుడు నీకు అన్ని రకాలుగా. తోట బీకేసి మళ్ళీ తోట పెట్టింది సరే ఇప్పుడు దాకా నీ సరైన దొరకలా. కుదరలేదు చూడండి, ఎస్ చూడండి సోదరులారా, మంచి రైతు అనేవాడు బాగా నాలెడ్జ్ అన్నీ ఉన్నా కానీ అతనికి ఒక కుడి భుజం లాగా ఒక మంచి వ్యక్తి ఉండి మంచి మందులు సస్యరక్షణ కనుక చేస్తేనే రైతు అనే అతను బాగుపడతాడు తప్పనిచ్చి. చూడండి పాపం రైతు చాలా బాధాకరం. రైతు గారు చాలా మంచి వ్యక్తి. మొత్తం పంటంతా పోయింది పాపం. ఎంత బాధాకరం అంటే రైతు గారు. ఈ మాటలు చెప్తే ఏంటంటే చాలామందికి జోక్ అనిపోయి ఉండొచ్చు. ఇది జోక్ కాదు రైతు అన్నారా. ఇతను కొన్న 3 ఎకరాల్లో దాదాపుగా కనీసం ఒక 1/2 టన్ను 2 టన్నుల కాయలు కూడా లేవు దీంట్లో. ఎందుకంటే సరైన మందులు దీని గురించి సరైన కేర్ తీసి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు పాపం. దీనికి ఆల్రెడీ అన్ని రకాల రోగాలు వచ్చినాయి, అది కూడా రైతుకు తెలిసే అవగాహన లేదు. అప్పులు ఉన్నాయి, చేయాలనే తప్పనుంది. కొన్ని చెట్లు కొన్ని కాయలు ఉన్నాయి. రైతులు దయచేసి, అంటే ప్రతిసారి చెప్పే మాట మీకు నేను, కొంచెం ఎవరన్నా పిలిపించుకొని కుడి భుజంగా మీరు చూపించుకొని మీరు బాగుపడండి. ఈ రైతు గారి పరిస్థితి ఒకళ్ళే కాదు, అందరి పరిస్థితి చాలా ఇంతే ఉంది. కొంతమంది మేధావులు ఉన్నారు, కాంటలేదు. చూడండి ఎంత పెద్ద చేలో కనీసం 3 టన్నులు కూడా డౌటే. సో రైతు ఎట్లా ఉంటే ఎట్లా చెప్పండి, ఎంత బాధాకరం అంటే పాపం. కాయలు లేవు, దీని కూడా అప్పులు ఉన్నాయి పాపం. రైతులు కళ్ళు తెరవండి సోదరులారా దయచేసి. చాలామందికి ఏంటంటే వీడియోలు పెట్టినప్పుడల్లా సరదాగా మీకు ఏదో తమాషా చెప్తాను అనుకుంటున్నారు మీరు. ఇట్స్ రియల్ ప్రాబ్లమ్స్. చూడండి చెట్లు చాలా బాగున్నాయి, చూడండి చెట్లు ఎంత అందంగా ఉన్నాయి, చూడండి చెట్లు ఎంత కరెక్ట్గా ఉన్నాయి, చూడండి పర్ఫెక్ట్గా ఉన్నాయి చెట్లు. చూడండి చెట్లలో ఎటువంటి లోపాలు లేవు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చెట్లు, చూడండి. కానీ చేసేది చెప్పేవాళ్ళు, సరైన వర్క్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు లేకనే పాపం రైతులు అనేవాళ్ళు జీవితంలో ఎంతో కోల్పోతున్నారు. దీనికి మూల కారణం ప్రభుత్వాలే. ప్రభుత్వాలతో జరిగిన అన్ని ప్రభుత్వమే, ప్రతిదీ గవర్నమెంట్ చేసే తప్పులు ఇవన్నీ. ఎంతమంది అమాయకులు, ఎంతమంది చిన్న చిన్న పేద రైతుల్ని గవర్నమెంట్ అనే వాళ్ళు ఆదుకోకుండా. చెప్పండి ఇన్ని పాపం ఎంత బాధాకరంగా చూడండి మీరు. నేను మరీ లోపలికి వెళ్ళి సైంటిఫిక్గా అన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని తలకనే పుట్టించే బదులు అన్ని రకాల చెట్లు అంత బాగుంది, చక్కగా ఉన్నాయి చూడండి. కాడాలు చూడండి, కొమ్మలు చూడండి, ఇంత బాగున్నా కానీ సరైన అవగాహన పాపం ఆయనకి ఏం మందు కొట్టుకున్నా తెలియక. ఇట్లుంటే చెప్పండి. కళ్ళు తెరవండి అన్నారా, కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ఎవరో చెప్పిన మాట్లాడకుండా చూడండి ఎంత బాగా చేసుకున్నారు. చూడండి ఇతను ఎక్సలెంట్ అనమాట. చెట్టు చూడండి ఎంత పర్ఫెక్ట్ కొమ్మ అనమాట. చూడండి మీరు గమనించండి, చాలా అద్భుతంగా చేసుకున్నాడు. కానీ బ్యాడ్ లక్ అనమాట. ఇది సంగతి. కేవలం ఇవన్నీ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఆ కంప్యూటర్స్ వస్తున్నాయి, లేకపోతే ఆ డేటా సెంటర్లు వస్తున్నాయి, ఇవన్నీ కబుర్లు తప్పనిచ్చి. డేటా సెంటర్లు వస్తే ఫుడ్ కావాలి కదా నాయనా, ఫుడ్ కావాల్సిందే, మనిషి బతకాల్సిందే, అంతే కదా. గవర్నమెంట్లో ఎక్కడ లోపాలనే అర్థం కావట్లేదు, ఒక్కళ్ళకి నాలెడ్జ్ లేదు.
కింద సిస్టమ్స్ అలా ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ అలా అంతే ఉన్నారు, పొలిటికల్ పీపుల్ అలా ఉన్నారు. రైతుని పట్టించుకున్నవాడు ఎవరు లేరు. మీకేందంటే అలానే ముక్కి చచ్చిపోవాలని మీరు అనుకుంటున్నారు. చూడండి, అప్పుల్లో ఉన్న రైతు ఎన్ని ఆదుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఏ పథకం వచ్చి ఏ అమ్మఒడ ఇంకొకటి ఉన్నాయి కదా చాలా ఊళ్ళు, ఏ గ్యాస్ పథకాలు ఇచ్చి ఇతను కాపాడలేవు. ఇతనికి కావాల్సిన టెక్నికల్ కావాలి, ఇతనికి నాలెడ్జ్ కావాలి, మంచి మందులు కావాలి, ఎక్స్పీరియన్స్ తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు హెల్ప్ చేయాలనికి. మీరు చెప్పండి, ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, పోయిన వాళ్ళు కావచ్చు, ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళు బాగున్నారు. కానీ మీలాంటి రైతులు పాపం ఎంతమంది గొల్లైపోతున్నారు చూడండి. ఏమనంటేనేమో బిజీ అటు ఇటు ఏందో గవర్నమెంట్ అంతా అది ఇది చేస్తున్నారు, ఏదో చెప్తూ ఉంటారండి. చూడండి, ఇంత చిన్న పంటలను కూడా మన ఇండియా ఎంత వీక్ ఉందా. ఇంత చిన్న క్రాప్స్ని కూడా మనం పండించుకునేంత హీన స్థితిలో ఉన్నాం. ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఏమో గవర్నమెంట్కి తెలియదు, గవర్నమెంట్ పీపుల్కి అసలు తెలియదు. మనకుంది మంచి ల్యాండ్, మన కంట్రీతో పాటు మనకున్న స్టేట్ కానీ, ఈ సౌత్ ఇండియా ఈజ్ అ వండర్ఫుల్ ల్యాండ్ అనమాట. మన ప్రపంచంలోనే సౌత్ ఇండియాకున్నంత మంచి స్ట్రక్చర్ కానీ, టోపోగ్రఫీ కానీ, ల్యాండ్ క్యారెక్టర్ కానీ, విండ్ పొలాసిటీ కానీ అన్ని రకాలు ఉన్నాయి మన సౌత్ ఇండియాకి. మన సౌత్ ఇండియాలో మనకున్న ఇన్ని స్టేట్స్లో సౌత్ ఇండియా మొత్తం భూభాగం మీద ఎక్కడ లేనంత అద్భుతాలు మన దగ్గర ఉన్నాయి. మనకి సముద్రపు గాలులు కానీ, వీచే అటు ఇటు కానీ, మనకున్న విండ్ మోషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనకి ఎటువంటి హార్టికల్చర్ క్రాప్ అయినా పండుద్ది గ్యారంటీగా. ఎందుకు గవర్నమెంట్ ఎటువంటి ఫోకస్ పెట్టట్లేదు? ఐ డోంట్ నో. ఎందుకు గవర్నమెంట్లు థింక్ చేయట్లేదు. కాసేపు ఆ పార్టీ ఈ పార్టీలు ఇట్లు దేవుడి కొరకు రా స్వాములారా, పార్టీలు ఎవరికి కావాలి? రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రైతులకు హెల్ప్ చేయండి. రైతులకు హెల్ప్ చేయండి సార్, రైతులకు అన్నం పెట్టండి సార్. రైతులు మీకు అన్నం పెట్టే రోజులు పోయి రైతుకి అన్నం మనం పెట్టాల్సిన రోజులు వచ్చేసినాయి ఆల్రెడీ. అర్థం చేసుకోండి పొలిటికల్ పీపుల్ ఆరా, అర్థం చేసుకోండి. ఇంత కష్టతరంగా ఉంది చెప్పండి. ఇది మన నేటి ఇండియా రైతు పరిస్థితి అనమాట. మీరు మారరు. ముచ్చట తప్పనిచ్చి ఏం ఉండదు, అన్నీ ముచ్చట్లే. మేము ఇచ్చేస్తాం. మనకున్న ఎన్ని లక్షల ఎకరం మహా అయితే చెప్పండి, ఎన్ని లక్షల ఎకరాల హార్టికల్చర్ ఎంత ఉంది, కమర్షియల్ ఎంత ఉంది, పల్స్ ఎంత ఉంది, గ్రెయిన్స్ ఎంత ఉంది, దాన్ని కూడా మనం చేసుకోలేకపోతుంటాం. ఇంత కర్మన. అరే మంచోళ్ళు ఉన్నారా నాయన, మంచోళ్ళతో చేయించుకోరు వ్యవసాయం రైతు అంటే వాళ్ళు అనరు. ఇది పరిస్థితి అనమాట. చివరికి రిజల్ట్ ఇంతే ఉంటుంది. ఎంత బాధాకరం చూడండి మీరు సోదరులారా. చిన్న పంటలు కూడా చేసుకోలేదు, హీన స్థితిలో ఉండిపోయాం మనం. ఏమనంటేనేమో టెక్నాలజీ పెరిగింది, ఇండియా ట్రిలియన్స్లో రీచ్ అయింది. సోది చెప్పుకోవడం తప్ప ఏమి లేదా? ఫోన్ తెరిస్తే చాలు ఒక్కొక్కటి కులాలు, మతాలు, ఎన్ని చర్చలు తప్పనిచ్చి ఒక్కడన్నా వ్యవసాయం గురించి పడుచుకుంటాడా? ఎవరు పడుచుకోరు. వ్యవసాయం గురించి మాట్లాడేవాళ్ళు లేడు. ఇట్లా పోయేవాళ్ళం మనం. ఆలోచించండి సోదరులారా, వ్యవసాయంలో చాలా కష్టాలు ఉన్నాయి, రైతులు అర్థం చేసుకోవట్లేదు. ఇవన్నీ సమస్యలే చెప్తున్నాయి. ఇట్రాయా బాబు, ఇట్రా. మైట్స్ ఉంటే నీకు అన్ని వస్తాయా? ఎన్నో ఇవన్నీ ఉంటే రావు నీకు. ఇవి లేకనే నీకు రాంది. ఇలా ఉండకూడమ్మా. దోమ ఎక్కువ ఉంది, దోమ చాలా ఎక్కువ ఉంది. అంటే నువ్వు పెట్టుబడి ఏమనుకున్నా కానీ నువ్వు సస్రెషన్ కూడా చేయలేదు. నువ్వు సరిగా విపరీతమైన దోమ ఉంది, చాలా ఎక్కువ దోమ ఉంది. నీకు ఆ దోమగానే కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు కల్లా వచ్చిండే మొక్కలు ఇంకా బాగా. ఇంత దోమ ఉండకూడదు కబ్బా. ఇంత దోమ ఎందుకు తీసుకున్నారు మీరు? ఇంత ఉండకూడదు. దాని మొక్కలు బాగున్నాయి అంటే పెద్ద దోమ అంటే చిన్నది ఉంది దోమ అంతే, దాని పేను బంక లేదు. చాలా వరకు రికవర్లో ఉన్నారు మీరు. ఇది చూడండి, ఇట్లా అంటే ఇలా వస్తాను ఊరికనే. చూడమ్మా, మరి ఇన్నాళ్ళు నువ్వు అబ్జర్వ్ ఎందుకు చేయట్లేదయ్యా? చేసుకోవాలిగా. మనం బతకాలిగమ్మా. కాదయ్యా, నిన్ను బతికిద్దే నేను బతికేదే. అందరం బతకాలి. నువ్వేం చెప్తున్నావు నువ్వు? కానీ ఒకటి, నీ ల్యాండ్ మంచిది, నీకు సైజులు బాగా వస్తాయి.
సైజులు మటుకు అద్భుతంగా వస్తాయి ఉంటుంది సార్ అది అయ్యా. ఫుల్గా ఉంటుంది. అవునవును, భూమి అయితే మంచిదే సార్. భూమి మంచిది, చెట్లు బాగున్నాయి, ఆకులు చాలా బాగున్నాయి, నీకు మంచి రిజల్ట్ వస్తాయి. కాయల్లో మటుకు చూడండి, ఆకు చూడండి ఎంత అద్భుతంగా. ఇదేంటి గూటి గీటి అన్న ఏంటిది? ఏం లేదు సార్, మామూలు జైనేనా? జైన్ అదేలేండి, జైన్ కంపెనీ తెప్పించిన బాగా తెప్పించుకున్నాం, సైజులు బాగా వస్తాయంటే ఇవి తెప్పించిన. చాలా బాగా తెప్పించుకున్నాం. ఆల్రెడీ బూటీ అది ఎత్తేసిన సార్ తోట. ఇంకో తోట అదే అంటూ అదే మీద వేరే వాళ్ళది అది. అదే సార్ అది ఆడ పెట్టి 3 ఏళ్ళు కాపించుకోలేక ఎత్తేసిన సార్, తెగులు కంట్రోల్ కాక. మరి నాగేంద్రనా ఎందుకు నువ్వు తెలివి లేదా నీకు అప్పుడు? అదే ఇప్పుడు చరిత్ర అంతా అసలు ఎంత బాగున్నాయి ఆకులు, ఇంత ఆరోగ్యం. తేమ మారదు సార్ ఎక్కువ. అట్లేం లేదన్నా, ఏదేం చేయొచ్చు, మనం పాల్టే అట్లా ఉండదు. 6 నెలలు ఇడిచి పెడదామంటే లేదన్నయ్య, అట్లేం ఉండదు. మనలో దమ్ముంటే ఎక్కడైనా పంట పండియచ్చు, అదేం లేదు. మనకు దమ్ముండాలి. తెలంగాణ దమ్మంటే నీకు కాదు, మాలాంటి దమ్ము. ఇంత బాగా ఆకులు ఉంచుకొని పంట పండిపోయేందుకు ఇంత అద్భుతంగా ఉంటే అసలు చూడండి ఎంత బాగున్నాయో. ఎందుకన్నా నువ్వు పంట ఎత్తి డ్రమ్ స్టిక్ తీసేయన్నాయి, అవసరం నీకు? రోగాలు వస్తాయి అనవసరంగా నీకు. ఈ సగం దోమలు ఏ తెప్పించుకుంటది, తిను ఉండకూడదు. ఇవి నీకు తెలియదు, ఇవి ఇంకా డేంజర్. ఇవి ఇది ఇంకా డేంజర్, ఎందుకంటే మొత్తం తినేస్తా ఉంటుంది, ఎనర్జీ అంతా తీసుకుంటది. మొత్తం తీసేసి దీనికి ఎందుకు నువ్వు 2 నెలలు నీకు ఎనర్జీ పెడతావు, నువ్వు తగ్గించి భయపడగలవు. కానీ ఇంతకన్నా ఒక 5-6 రెట్లు తెప్పిస్తాం, ఓకే అంతే, అంతకన్నా ఎక్కువ లేదు. నువ్వు ఆ మునగ తిప్పి ముందు ఇంకో